నమస్తే అందరికీ. సో, ఈరోజు డిసెంబర్ 22 అంటే ద గ్రేట్ శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు అనమాట ఈరోజు. సో, ఈస్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్. సో, తన పుట్టినరోజు సందర్భంగా మనం ఇండియా వైస్‌గా నేషనల్ మ్యాథ్స్ డే అనమాట. సో, ఎందుకంటే శ్రీనివాస రామానుజన్ గారు చాలా గొప్ప వ్యక్తి. అంటే రీసెంట్ హిస్టరీలో మనకు తనంత మ్యాథ్స్‌కి కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి ఇంకో లేరనమాట. మన సైన్స్‌లో సివి రామన్ గారిని ఎలాగైతే మనం పొగుడుతామో, అదే అంతే సేమ్ మ్యాథ్స్‌లో గూడా మన శ్రీనివాస రామానుజన్ గారు చాలా కాంట్రిబ్యూట్ చేసిండనమాట. అండ్ తన నెంబర్ వచ్చేసి 179 అనేది తన నెంబరు. కానీ అందరు దానికొక రీజన్ ఉంటదనమాట. అది 2 క్యూబ్స్ కలిపితే 179 అయిద్దనమాట. అది చాలా పెద్ద ఫార్ములా. ఐయామ్ నాట్ గుడ్ ఇన్ మ్యాథ్స్. సో, ఐ డోంట్ నో ద ఫార్ములా. వి ఆర్ ఇన్ అవర్ స్కూల్ దేర్ ఇస్ ఎ అకేషన్ కాల్డ్ నేషనల్ మ్యాథ్స్ డే. సో, మా స్కూల్‌లో ఈరోజు నేషనల్ మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసిండ్రనమాట. ఐ వాస్ టోటల్లీ ఇంప్రెస్డ్ బై దట్. అసలు నాకు చాలా బా అనిపించింది. చిన్న చిన్న పిల్లలొచ్చి వాళ్ళు ఆహ్, స్క్వేర్ గురించి, ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్ అవన్నీ చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా అనిపించింది. అంటే నేను ఆ టైంలో అసలు నాకు ఆ 1, 2, 3 రాదు. కానీ వాళ్ళొచ్చి దిస్ ఈజ్ సర్కిల్, దిస్ ఈజ్ రెక్టాంగిల్ అంటుంటే నాకు వాస్ టోటల్లీ ఇంప్రెస్డ్ అండ్ అనుకుంటున్నా. అంటే ఇయాల ఈ ఈ ఈ ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా ఫాస్ట్ జనరేషన్ అనమాట. మనం అంటే వచ్చే జనరేషన్ మొత్తం ఫాస్ట్ జనరేషన్. లాస్ట్ జనరేషన్ మొత్తం స్లో ఉంది అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు చాలా షార్ప్ ఉన్నారు అండ్ చాలా బాగుంది. అండ్ ఇవాళ అంటే ఒక 2 డేస్ బ్యాక్ అంటే 1 డే బ్యాక్ మా స్కూల్ మేనేజ్మెంట్ చెప్పిందనమాట పిల్లలకు. ఏమనంటే కమ్ విత్ యువర్ ప్రాజెక్ట్ వర్క్స్ ఆన్ మ్యాథ్స్ డే అని చెప్తే వాళ్ళు వితిన్ 24 అవర్స్‌లో వాళ్ళు చాలా నియర్లీ ఒక 50 ప్రాజెక్ట్ చేసుకొనొచ్చిల్లు స్కూల్ మొత్తం. అంటే అంత వాళ్ళంతా ఎక్సైటెడ్ ఉన్నారు ఒక మ్యాథ్స్ డే కోసం. అంటే వాళ్ళు చాలామంది ఆహ్, బాగా అంటే ఇలాంటి అకేషన్ చాలా రేర్‌గా వస్తాయి కదా! సో, దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ చాలామంది చాలా బాగా చేశారు. అండ్ దే టోల్డ్ ద థింగ్స్ హౌ దే డిడ్ అండ్ చాలా బా అనిపించింది నాకు గూడా. మీకు కొన్ని అప్పుడు అక్కడక్కడ స్నిప్పెట్ చూపిస్తాను. అండ్ ఇంకోటి పాయింట్ ఏంటంటే మనం మామూలుగా రేపు ఈరోజు ఏమైతుంది, ఈ మధ్య ఏమైతుందంటే మనం బయట బయట వాళ్ళని ఎక్కువ పోవడం, వేరే కంట్రీ వాళ్ళని చూసి వేరే కంట్రీ వాళ్ళని వాళ్ళేదో తోపులు, వాళ్ళేదో తురుములు అనుకుంటున్నాం. కానీ మన ఇండియాలోనే చాలా గొప్ప గొప్ప వ్యక్తులున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం, సివి రామన్, శ్రీనివాస రామానుజన్, ఆర్యభట్ట ఇలా అలా చాలామంది చాలా గొప్ప వ్యక్తులున్నారు. కానీ మనం వీళ్ళందరిని వదిలేసి బయటున్న వ్యక్తుల్ని మనం పొగుడుతామనమాట. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అంటాం, వాళ్ళంటాం, వీళ్ళంటాం. వాళ్ళు గొప్పోళ్ళే కాదనట్లేదు. కానీ ఫస్ట్ మన దగ్గరున్న గొప్ప గొప్ప వ్యక్తులను గుర్తించినాక, తర్వాత వాళ్ళు పొగడాలనిపిస్తే వాళ్ళని పొగడండి. అంతేగాని ఫస్ట్ మన దగ్గరున్న వాళ్ళని గుర్తించినాకనే బయట వాళ్ళని గుర్తించాలి. అండ్ ఇంకోటేంటంటే అందరికీ హ్యాపీ నేషనల్ మ్యాథ్స్ డే. సో, ఇదొకటి చిన్న చిన్న మాట గుర్తెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ముందు పోతా ఉంటే మంచి మంచి వీడియోస్ వస్తా ఉంటాయి. అండ్ మీ షార్ట్స్‌లో మహాభారతం ఆ స్టోరీస్ వస్తా ఉంటాయి డైలీ. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై.